కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసేవాడు దేవుడే. చాలండి. ఇక్కడ రాయబడొచ్చు, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, కానీ అభివృద్ధి పరిచేవాడు మాత్రం దేవుడే. దేవుని యొక్క వాక్య భాగాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మన యొక్క జీవితంలో ఎటువంటి వారిగా మనం ఉన్నప్పటికీ, ఏ రకమైన ఆలోచన ఉద్దేశము కలిగిన వారిగా మనం ఉన్నప్పటికీ, మనం అభివృద్ధి పరచబడాలి అంటే దేవుడు తప్ప వేరొక ఆప్షన్ అనేది లేదు. దేవుడు మాత్రమే అభివృద్ధి కలుగు చేసేవాడు. ప్రతి దినము దేవుని యొక్క మందిరంలోకి వెళుతూ దేవుని యొక్క పరిచర్యలో మనం బలపడుతూ ఉంటాం. కానీ అభివృద్ధి కావాలంటే మాత్రము దేవుడు మాత్రమే కలుగు చేయగలవాడు. మనం అనుకుంటూ ఉంటాం, తల్లి నవమాసాలు మోసి బిడ్డను కంటుంది, కానీ ఆ బిడ్డ దినదినము సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా అంచెలంచెలుగా పెరుగుతున్నాడంటే అది నువ్వు ఇచ్చే పాలు వల్ల కానీ, నువ్వు ఇచ్చే బూస్ట్ వల్ల కానీ, నువ్వు పెట్టే కోడిగుడ్డు వల్ల అయితే కాదు. ఎందుకంటే దేవుడు మాత్రమే అభివృద్ధి కలుగు చేయగలవాడు. ఈ దినమున మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. దేవుని యొక్క సంరక్షణలో పెరుగుతున్నాం. ప్రతి క్షణం కూడా అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మనము దేవుని యొక్క మందిరంకి వెళ్తూ ఆధ్యాత్మికంగా మనం బలపడుతున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని విని నేర్చుకుని. కానీ ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని విన్నా, ఎన్ని మన మనసులో ఉన్నా కానీ అది మన యొక్క జీవితమునకు ఉపయోగపడే విధంగా ఉండాలి అంటే దేవుడు మాత్రమే ఆ క్రియ చేయగలవాడు. కూర్చోండి, మనం ఎన్ని బలమైన పాలు తాగినా, గుడ్లు తిన్నా, ఏం తిన్నా అవి మనకి శరీరానికి సరిపడలేదు, శరీరానికి అవి ఉపయోగపడలేదు అనుకోండి, మనం ఎంత బలమైన ఆహారం తిన్నా అది పనిచేయదు, మళ్ళీ ఏ రకమైన పెరుగుదల అనేది కనపడదు. కానీ ఇక్కడ వాక్యభాగం చెప్తున్నట్లుగా మనం అభివృద్ధి పరచబడాలి. ఎందుకంటే ఇక్కడ నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసేవాడు మాత్రము దేవుడే. ఇక్కడ వాళ్ళ గొడవలు పడుతున్నారు కొరింథీ సంఘంలో. వాళ్ళలో గ్రూపిజం అనేది ఉంది. ఇక్కడ మొదటి అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ చూడండి 12వ వచనంలో, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అనేకుడు కైఫా వాడను, ఇంకొకడు, ఇక్కడ రాయబడి వచ్చింది వారికి గ్రూపిజం అనేది ఉంది. ఆ గ్రూపిజం ఏంటంటే, నేను అపోల్లో వాడను, నేను కైఫా వాడను, నేను పౌలు వాడను, నేను క్రీస్తు వాడనని వారికి గొడవలు అనేవి కలుగుతున్నాయి, వారికి భేదాభిప్రాయాలను కలుగుతున్నాయి. కానీ ఆయన అంటున్నాడు, ఎవరు నాటినా, ఎవరు వేసినా అభివృద్ధి కలుగు చేసేవాడు దేవుడే. ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము, దేవుని యొక్క పరిచర్లో ఉన్న మనము, దేవుని యొక్క వాక్యాన్ని విని నేర్చుకుంటున్న మనము, మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైన అభివృద్ధి అనేది కావాలంటే దేవుడు మాత్రమే దయచేస్తాడు. కనుక దేవుని యొక్క వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. మొదటిగా ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ద గాస్పెల్. దేవుని యొక్క వాక్యం మీద, దేవుని యొక్క సువార్త మీద మన యొక్క మనస్సులను కేంద్రీకరించాలి. మొదటిగా ఫోకస్ ఆన్ ద అండర్స్టాండింగ్ ద గాస్పెల్. దేవుని యొక్క వాక్యం మనకి ఏం బోధిస్తుందో ఆ వాక్యాన్ని మొదట అర్థం చేసుకోవాలి. ఆ సువార్త ఏంటంటే యేసు ప్రభు యొక్క జన్మదినము, మరణము, పునరుద్ధానము. కాబట్టి ఆ యొక్క సువార్తను ఏం చేయాలంటే మనం మొదటిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుందో, దేవుని యొక్క వాక్యము ఏమి మనకు తెలియజేస్తుందో దాని మీద మనం మొదట ఏకాగ్రత కలిగిన వారిగా ఉండాలి. చదువు మీద కూడా ఆ సబ్జెక్ట్ మనకు రాగాలంటే మొదట దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే ఆ సబ్జెక్ట్ అనేది మనకు వస్తుంది. దాని మీద మనకి ఏ రకమైన ఇంట్రెస్ట్ లేకుండా ఎన్ని పుస్తకాలు, ఎన్ని రోజులు
అది అది తలదిండులాగా పెట్టుకుని కూర్చున్నా కానీ ఒక అక్షరం కూడా మన బ్రెయిన్లోకి వెళ్ళదు. మొదటి దాని మీద ఇంట్రెస్ట్ అనేది రావాలి. ఇక్కడ మనం కూడా ఇక రాసే ఎగ్జామ్లో కానివ్వండి, మనం చదివే చదువులో కానివ్వండి, ఇంట్రెస్ట్ అనేది లేకపోయినట్లయితే, ఏకాగ్రత లేకపోయినట్లయితే దాంట్లో ఏది కూడా మనకు రాదు. ఇక్కడ దేవుని వాక్యం కూడా అదే సెలవిస్తుంది. ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ద గాస్పెల్. మొదట ఆయన సువార్తను మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దాని మీద మన దృష్టిని నిలపాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడి వచ్చింది, విశ్వాసం కర్తకు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూడాలి. ఆ పందెంలో మనం నెగ్గాలి అంటే యేసు వైపు మనం చూడవలసిన వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడి వచ్చింది, మన యొక్క జీవితంలో అభివృద్ధి కలుగజేసేవాడు దేవుడే అయినప్పటికీ ఆ అభివృద్ధిని మనం పొందుకునే వారిగా ఉండాలంటే వీ షుడ్ ఫోకస్ ఆన్ ద గాస్పుల్. దేవుని యొక్క సువార్త మీద మనము ఫోకస్ చేయాలి. ఏకాగ్రత కలిగిన వారుగా, దృష్టిని నిలిపే వారిగా ఉండాలి. కాబట్టి ఎందుకంటే దేవుని యొక్క పని అదే. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ కూడా అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం కలిగిన వారు ఉంటారో వారిని బలపరచువాడే తప్ప బలహీనపరిచేవాడు కాదు. అందుకే పౌలు అంటున్నాడు, నేను సువార్త విషయము సిగ్గుపడేవాడును కాదు. అది మనకి అవమానం తీసుకొచ్చేది మాత్రం కాదు. కానీ వాక్య భాగం రాయబడి వచ్చింది, మనుషుల మీద ఆధారపడకుండా మనం దేవుని మీద ఆధారపడాలి. 118 క్రితంలో మనకు తెలుసు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మనము మనుషుల మీద కాకుండా మనం దేవుని మీద మనము ఆధారపడాలి. ఆయన మీద మనం ఎప్పుడైతే ఆధారపడ్డామో యాజ్ ఎ టీచర్, ఆయన ఒక గురువుగా మనం తీసుకుని ఆయన పాదాల దగ్గర ఎప్పుడైతే మనం నేర్చుకుంటున్నామో, ఎందుకంటే పౌలు కూడా గమానియేలు దగ్గర కూర్చుని ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వాడుగా కనబడుతున్నాడు. అక్కడ ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడుగా కనబడుతున్నాడు కనుక అనేక మందికి ఈ యొక్క దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి గల సామర్థ్యం కలిగిన వాడుగా దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. అపొస్తలుల 9వ అధ్యాయంలో. అక్కడ ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన మన గురువు కనుక, ఆయన మనకి పాఠాలు నేర్పే వ్యక్తి కనుక, ఆయన మన యొక్క జీవితానికి అభివృద్ధి కలుగు చేసేవాడు కనుక ఇక్కడ వాక్య భాగం రాయబడి చూడండి, అదే 3వ అధ్యాయంలో. కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునిలో కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానైనను ఏమీ లేదు. కాబట్టి ఏమి చేసినప్పటికీ అభివృద్ధి అవసరము కనుక అది మనకి జీవితంలో కలగాలంటే దేవుడు మాత్రమే తప్ప నాటువాడు, మొక్క వేసిన వాళ్ళలో కానీ నీళ్లు పోసిన వాడు కానీ ఏమీ కూడా లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే, ప్రతివాడు తన చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను. కాబట్టి నాటువాడు నీళ్లు పోసేవాడు కూడా ఒక్కడే, ఆయనే నీ ప్రభువైన క్రీస్తు. ఆయన మీద నువ్వేం చేయాలంటే ఫోకస్ చేయాలి, ఆయన మీద దృష్టి కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మీద దృష్టి కలిగి నువ్వు దేవుని మీద ఆధారపడని ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో తప్పకుండా దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, నిన్ను అభివృద్ధి పరిచేవాడు ఆయన, నేను దీవించేవాడు ఆయనే. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, నేను నాటిన అప్పల్లో నీళ్లు పోస్తున్నాను కానీ వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. అది ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడి మన యొక్క జీవితంలో అభివృద్ధి మనం కలిగిన వారిగా, మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునే వారిగా మనం ఉండాలంటే వి షుడ్ ఫోకస్ ఆన్ గాస్పెల్. మనం తప్పనిసరిగా ఆ సువార్త మీద మనము ఆధారపడి దాని మీద కేంద్రీకరించి మనము పెరగాలి. ఆ సువార్త ఏం బోధిస్తుంది? ఎందుకంటే ఆయన దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, తల్లి అయినా మర్చిపోనేముగా నేను మాత్రం నిన్ను మర్చిపోయేవాడు కాదు. సింహం పిల్లలు లేమి గలవై పస్తులు ఉన్నప్పటికీ నన్ను ఆశ్రయించిన వానికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, మనము ఆ సువార్త మీద మన దృష్టిని నిలిపినట్లయితే ఆయన అంటున్నాడు, కంపల్సరీగా దేవుడు నీ యొక్క జీవితంలో అభివృద్ధిని కలుగజేసేవాడుగా కనబడుతున్నాడు. రెండోది మనం ఆలోచన చేసినట్లయితే ఎంకరేజ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మన బంధాన్ని ఏం చేయాలంటే అనుదినము అభివృద్ధి పరుచుకోవాలి. దేవునితో మనకున్న రిలేషన్షిప్ని ఏం చేయాలంటే డెవలప్ చేసుకోవాలి రోజు రోజుకి. ఇద్దరు ఫ్రెండ్స్ కొత్తగా స్నేహితులు అయ్యారు అనుకోండి, వారి యొక్క జీవితంలో ఆ యొక్క ఫ్రెండ్
ఆ ఫ్రెండ్షిప్ అనేది కలకాలం ఉండాలంటే వారు ఏం చేస్తారంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం చేస్తూ ఉంటారు. ఒకరి ఒకరి యొక్క ఉద్దేశాలను ఒకరు కలిగిన వారుగా, ఒకటి అభిప్రాయాలు ఒకరు కలిగిన వారుగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే వారి ఫ్రెండ్షిప్ని అభివృద్ధి చేసుకోవడం అనేది కనబడుతుంటుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి ఎంకరేజ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని కూడా మనం ఏం చేయాలి, దినదినము అభివృద్ధి పరుచుకోవాలి. అభివృద్ధి పరుచుకోవాలంటే ఆయనకి ఏది ఇష్టమో అది చేయాలి. అందుకే 1 యోహాను పత్రిక రాయబడి దేవునికి ఇష్టానుసారముగా మనము ప్రవర్తించినట్లయితే, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించినట్లయితే మన యొక్క జీవితంలో ఏమి కావాలో ఆయన మనకి దయచేసేవాడుగా కనబడుతున్నాడు. చూడండి 1వ యోహాను పత్రిక ఒకసారి చూద్దాం. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏమడిగినను ఆయన మనవి ఆలకించును. ఆయన చిత్తానుసారముగా, ఆయన ఇష్ట ప్రకారంగా మనం ఏమడిగినను ఆయన దయచేసేవాడు ఉన్నాడు. కనుక వీ షుడ్ ఎంకరేజ్ అవర్ రిలేషన్ విత్ గాడ్. మనం తప్పనిసరిగా దేవునికి మనకి మధ్య ఉన్న యొక్క బంధాన్ని దినదినం మనం ఏం చేయాలంటే ఎంకరేజ్, అభివృద్ధి పరుచుకోవాలి. ఇక్కడ వాక్య భాగము రాయబడుతుంది. ఎందుకంటే ఆయన అనేకమైన మార్గాల ద్వారా మనం దేవుని మీద ఏ విధంగా ఆధారపడాలో ఆయన నేర్పుతాడు. అనేక రకాలైన పరిస్థితులను బట్టి, కారణాలు బట్టి మనం ఎలాగా చేస్తే మారుతామో, ఎలా చేస్తే మనం దేవుని మీద ఆధారపడతామో, ఏ విధంగా మనం మోల్డ్ చేయాలో ఆయనకి తెలుసు బాగా. కాబట్టి చూడండి, మనము జిగురు మట్టి ఉందనుకోండి, ఆ మట్టిని తొక్కే కొద్ది ఏమవుతుందంటే దాంట్లో ఉన్న యొక్క జిగురు అనేది వచ్చి ఆ మట్టి ఇంకా చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎంత బాగా అయితే మనం కలుపుతామో అంత బాగా అది బలంగా ఉంటుంది. కాబట్టి వెండిని ఎంతవరకు అయితే వేడి చేయాలో, ఈ బంగారాన్ని ఎంతవరకు వేడి చేయాలో దానికి మధ్య వ్యత్యాసం అనేది ఉంటుంది. బంగారం వేడి చేసినట్టు వెండిని వేడి చేయడానికి లేదు, వెండిని వేడి చేసినట్టు బంగారాన్ని చేయడానికి లేదు. ఎందుకంటే దాంట్లో మార్పులు అనేవి వస్తాయి. అది మనకు కరగాలంటే ఎంత వేడి దానికి అవసరమో దాని యొక్క సామర్థ్యాన్ని బట్టి కనబడుతూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క వాక్య భాగం కూడా రాయబడుచుంది. అనేక రకాలైన పరిస్థితులను బట్టి, అనేక రకాలైన కారణాలను బట్టి దేవుడు మనకి ఆయనకు ఉన్న మధ్య బంధాన్ని అభివృద్ధి పరచడానికి అనేక రకాలైన కారణాలను ఆయన ఉపయోగించుకుంటూ ఉంటాడు. అందుకే రాయబడుచుంది, మన యొక్క జీవితంలో అభివృద్ధి కలుగజేసేవాడు ఆయనే. కనుక మన యొక్క రిలేషన్షిప్ని, బంధాన్ని దినదినము మనం అభివృద్ధి పరుచుకోవాలంటే ఫెయిత్ ఆన్ గాడ్, దేవుని మీద మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మాత్రమే మనకి సహాయం చేయగలవాడు. ఆయన మాత్రమే మనకున్న ఇబ్బందుల్లో నుంచి, మనకున్న కష్టాల్లో నుంచి ఆయన మాత్రమే మనల్ని బయటికి తీసుకుని రాగలడు. కాబట్టి ప్రతి ఒక్క దానికి హీఈస్ ద సోర్స్. ప్రతిదానికి కూడా ఆయనే కారణమై ఉన్నాడు. ఆయన ప్రతిదాన్ని కూడా ఆయనే ముఖ్య ఉద్దేశముగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్య భాగం రాయబడిచి మనం తప్పకుండా ఆయన చేతిలో ఉండవలసిన వారుగా ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఆయన అంటాడు, చూడుము నా చేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఇక్కడ మన యొక్క జీవితం అనేక అరచేతిలో ఉంది. కనుక ఎప్పుడైతే మనం ఆయన యొక్క చేతిలో ఉన్నాం, మనం మన రిలేషన్షిప్ని, దేవునితో మనకున్న బంధాన్ని దినదినము మనము నూతన పరచబడాలి, అభివృద్ధి పరచబడాలి అని ఇక్కడ వాక్య భాగం కూడా రాయబడి చూడండి. ఒకసారి ఫిలిప్పులు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఫిలిప్పులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొందరు అసూయ చేతను, మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు.
ఇక్కడ రాయబడి కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనము సువార్త విషయంలో, సువార్త మీద ఎప్పుడైతే మనం ఆధారపడుతూ ఉంటామో, మనతో పాటు ఉండి మనల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపించే వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఎప్పుడైతే మన సువార్త మీద పరిపూర్ణంగా ఎప్పుడైతే ఆధారపడ్డామో, ఎందుకంటే గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ గుడ్ థింగ్స్. ఆయన మన యొక్క జీవితం జరిగిన మంచి పనికి, చెడ్డ పనికి కూడా ఆయనే కారణమైన వాడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు. ఎప్పుడైతే మనము దేవుని మీద ఫోకస్ కలిగిన వారిగా ఉంటామో అప్పుడే మనలో ఏమవుతుందంటే టెంప్టేషన్ అనేది మొదలవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని మీద పరిపూర్ణంగా ఎప్పుడైతే ఆధారపడుతూ ఉంటామో అప్పుడు వెంటనే మనకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మీద మన దృష్టి అటు వెళ్ళిపోద్ది, చదువు మీద దృష్టి ఉండదు. అలాగే ఎప్పుడైతే మన దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడుతాం, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది మనల్ని, మన డైరెక్షన్ని మార్చడానికి. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, ఎప్పుడైతే మనం దేవుని యొక్క చేతిలో ఉంటామో, ఎప్పుడైతే ఆయన యొక్క హస్తములో ఎప్పుడైతే మనం ఉంటామో, వాక్య భాగం సెలవిస్తుంది, నేను అభివృద్ధి కలుగజేసేవాడు నీ దేవుడైన యెహోవా. ఇక్కడ చూడండి 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మొదటి కొరింథీ 3:3. ఇక్కడ రాయబడిచి మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకుంటున్నారు. ఎప్పుడైతే మనలో ఆ రాంగ్ ఇంటెన్షన్ ఎప్పుడైతే ఉందో, ఎప్పుడైతే దేవుని మీద మన యొక్క ఆలోచన లేకుండా, ఎప్పుడైతే దేవుని మీద కాకుండా ఎప్పుడైతే మన ఉద్దేశములు ఉన్నాయో అవి మనల్ని బయటికి చెడగొట్టేవిగా, దేవునితో మనకున్న బంధాన్ని చెడగొట్టేవిగా కనబడుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఎప్పుడైతే మన దేవుని మీద పరిపూర్ణమైన ఫోకస్ ఎప్పుడైతే కలిగిన మనము, నష్టమైన, లాభమైన, ఇబ్బంది అయినా, కష్టమైన దేవుని మీద మన మనసును తిప్పుకోకుండా ఎప్పుడైతే ఆయన మీద ఎప్పుడైతే మనం ఫోకస్గా ఉంటామో, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, కంపల్సరీగా ఆయనే మన యొక్క జీవితానికి అభివృద్ధి కలుగజేసేవాడుగా కనబడుతుంది. చూడండి 1 కొరింథీ 3వ అధ్యాయం సారి చూద్దాం, 12వ వచనం చూద్దాం. ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడల వాని పని కనబడును. ఆ దినము దాని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుతో దాని అగ్నియే పరీక్షించి. రాయబడుచుంది, ఒకడు వేయబడిన ఎవడైనా నీ పునాది మీద బంగారముతోను వెలగలి వాటితో ఎంత కట్టినప్పటికీ ఆ పునాది ఆల్రెడీ వేయబడింది కనుక ఆ పునాది క్రీస్తేసే. ఆ పునాది మీద మనం ఏం చేయాలంటే స్థిరమైన వారిగా మన యొక్క కట్టడము అనేది నిలబెట్టుకోవాలి తప్ప మరలా పునాది వేయబడడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకవేళ వేసినప్పటికీ అది అగ్ని చేత కాల్చబడి దాని యొక్క విషయం అనేది బయలుపరచబడుతుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, మరియు వాని పని ఎట్టుతో దానిని అగ్నియే పరీక్షించింది. కాబట్టి పరీక్షలు మన యొక్క జీవితంలో సహజమైనవి. పరీక్షలు మన యొక్క జీవితంలో సహజమైనవి, అదేవిధంగా అవసరమైనవి కూడా. మన యొక్క విశ్వాసం ఎంత ఉందో, మనం ప్రభులు ఎంత బలంగా సాగుతున్నామో, ఎంతగా విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండగలము అనేది బయటపడాలి అంటే పరీక్ష అనేది తప్పనిసరిగా రాయాలి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడుచుంది, పునాది ఆల్రెడీ వేయబడిన దాని మీద మరలా మన పునాది వేయటము అజ్ఞానము. కానీ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచు, మన దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో తప్పకుండా ఆయన మాత్రమే అభివృద్ధి కలుగు చేసేవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, అపోల్లో నీళ్లు పోసను, పౌలు నాటెను. ఎవరు నాటినప్పుడు, ఎవరు నీళ్లు పోసినప్పటికీ అభివృద్ధి కలుగు చేసేవాడు దేవుడే. కాబట్టి ఆ అభివృద్ధి, ఆ ఫలితము మన యొక్క జీవితంలో కలగాలంటే మొదటి ఫోకస్ ఆన్ ద గాస్పుల్, దేవుని యొక్క సువార్త మీద మనం ఏకాగ్రత కలిగిన వారికి ఉండాలి.
రెండవది రాయబడుచుంది, దేవునికి మనకి మధ్య ఉన్న బంధాన్ని ఏం చేయాలంటే మనం ఎంకరేజ్ దినదినము కూడా అభివృద్ధి పరుచుకోవాలి. ఎంకరేజ్మెంట్ అవసరం. మూడవది రాయబడుచుంది, గాడ్స్ ఎబిలిటీ టు గివ్ గ్రోత్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన యొక్క జీవితంలో అభివృద్ధి కలుగజేయడం ఆయన యొక్క మెయిన్ ఉద్దేశం. మనం ఎలాంటి వారికి ఉన్నప్పుడు, ఎందుకంటే దీనులను దరిద్రులను పెంట కుప్ప మీద నుంచి ఆయన లేవనెత్తేవాడు కనబడుతున్నాడు. ఇక్కడ మన యొక్క జీవితంలో ఉన్న మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అభివృద్ధి కలుగజేయడమే గాడ్స్ ఎబిలిటీ, ఆయన యొక్క గొప్పతనం. అది ఆయన యొక్క గొప్పతనం కనుక దేవుడి యొక్క వాక్య భాగం రాయబడి చూడండి. 103వ కీర్తన ఒకసారి చూద్దాం. 103వ కీర్తన 11వ వచనం ఒకసారి చూద్దాం. 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమికి ఆకాశం ఎంత దూరముగా ఉందో అంత దేవుని యొక్క వాక్య భాగం రాయబడి ఆయన కృప కూడా మన యెడల అంత అధికముగా ఉంది. ఎందుకంటే మన యొక్క జీవితంలో అభివృద్ధి కలుగు చేసేవాడు దేవుడే. ఆయన మీద మనం ఆధారపడాలి. అది ఆయన గొప్పతనం. ఆ గొప్పతనం మనకు కలిగిన వారికి ఉండాలంటే ఆయన మీద మనము ఫోకస్గా ఉండాలి. ఇక్కడ ఏ ఎగ్జామ్ చదువుకున్న వాళ్ళకి మాత్రమే కాదు, కానీ చదువు లేని వాళ్ళకి కూడా ఎగ్జామ్లు ఉంటాయి. ఎప్పుడైతే మన ప్రభులు ఎప్పుడైతే బలంగా సాగుతుంటామో, ఎప్పుడైతే ప్రభు మీద ఎప్పుడైతే మనం ఆధారపడుతూ ఉంటామో వెంటనే మనకు ఎగ్జామ్ అనేది మన పోస్టులో వస్తుంది. మనం తప్పనిసరిగా ఎగ్జామ్ అనేది రాయాలి. ఆ ఎగ్జామ్ రాయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చదవం కదా. ఇక్కడ ఎగ్జామ్ రాయడం చాలా ఇబ్బంది పడాలి. చూసి కాపీ కొట్టదా కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే సమస్య మనకు వచ్చే సమస్య ఒకటి కాదు. వాళ్ళకు వచ్చే ఇబ్బంది మనకు వచ్చే ఇబ్బంది ఒకటి కాదు. కాబట్టి ఎవరి ఎగ్జామ్ వాళ్ళదే, ఎవరి పేపర్ వాళ్ళదే. కాబట్టి ఎవరి ఎగ్జామ్ వాళ్ళు రాయాలంటే దేవుడు మాత్రమే సహాయం చేయగలవాడు తప్ప ఇంకెవరు కూడా మానవుని యొక్క జీవితంలో సహాయం చేసేవాళ్ళు. అందుకే దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఇజ్రాయేల్ని కాపాడుతున్న దేవుడు నరుడైతే కాదు. ఇజ్రాయేల్ని కాపాడుతున్న ఇజ్రాయేల్ని నడిపిస్తున్నవాడు నరుడు కాదు. ఎందుకంటే నరుడు అనుకోండి కొంతవరకే ఉంటుంది వాడికి సహాయం, కానీ ఇజ్రాయేల్ వెనకలో ఉన్నవాడు నరుడు కాదు, కానీ అంతకంటే శక్తి కలిగిన వాడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన నీ ముందు నడుస్తున్నాడు, ఆయన నీ వెనక నడుస్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, వృద్ధి కలుగు చేసేవాడు దేవుడే. కాబట్టి అభివృద్ధి మన యొక్క జీవితంలో, నీ యొక్క జీవితంలో కలగాలంటే ఒకే ఒకటి, ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ద గాస్పుల్. దేవుని యొక్క వాక్యం మీద మనం ఏకాగ్రత కలిగి అర్థం చేసుకోవాలి. మొదట వాక్యం ఏం సెలవిస్తుందో, దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. రెండవది, దేవునికి మనకి మధ్య ఉన్న బంధాన్ని అభివృద్ధి పరుచుకోవాలంటే వాళ్ళకి ఏది ఇష్టమో అది మనము చేసేవారు కదా. ఇప్పుడు దేనికి ఇష్టానుసారం ఎప్పుడైతే మనం ప్రవర్తించామో మన యొక్క రిలేషన్షిప్ బంధం అన్నది బలపడుతుంది, పటిష్టంగా ఉంటుంది. మూడోది రాయబడుతుంది, దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే నీ యొక్క జీవితంలో అభివృద్ధి కలుగు చేయడమే ఆయన గొప్పతనం. అందుకే అంటున్నాడు, కాబట్టి ఆ వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటు వానలనైనను నీళ్లు పోయే వానలను ఏమీ లేదు. ఇక్కడ ఎవరు నాటినా ఎవరు వేసినా అభివృద్ధి కలుగు చేసేవాడు మాత్రం దేవుడు మాత్రమే. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి కలిసి మేము దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచున్నట్లుగా పరిపూర్ణంగా ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడ్డామో తప్పనిసరిగా ఆయన తన ఉన్నతమైన కార్యాలు మన యొక్క జీవితంలో చేసేవాడుకున్నాడు. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన మినుకుల్లో దీవించును గాక.